హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది లేబర్ కార్డు అంటే ఏమిటి, లేబర్ కార్డు ఎలా అప్లై చేయాలి, లేబర్ కార్డు వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేబర్ కార్డుకి ఎలాంటి డాక్యుమెంట్స్ పెడితే మనకి అప్రూవర్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము. ఈ లేబర్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, కనుక ఒక ఆడపడుచు కూతురు ఉన్నట్టయితే వాళ్ళ కూతురు పెళ్ళికల్లా మనకి 30,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కూతురు డెలివరీ అయినప్పుడు కూడా మనకి 30,000 ఇస్తారు. ఈ కార్డు ఉపయోగిస్తున్న వాళ్ళు యాక్సిడెంట్ వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం వల్ల చనిపోతే 2 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. మనకి ఈ లేబర్ కార్డు నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ లేబర్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వాళ్ళే ఉండాలి. మన 18కి తక్కువ ఉన్నా, 58కి ఎక్కువ ఉన్నా కానీ మనకి ఎలిజిబిలిటీ ఉండదు దీనికి. ఈ లేబర్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటే అప్లై చేసుకోవాలో అంటే, ఫస్ట్ మనకి ఆధార్ కార్డు ఉండాలి, నెక్స్ట్ రేషన్ కార్డు ఉండాలి, మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ జిరాక్స్లు ఉండాలి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకెళ్ళి మన దగ్గరనున్న లేబర్ ఆఫీసులన్నా చేయొచ్చు, లేదా మన దగ్గరున్న మీ సేవ కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్తే వాళ్ళు మనకి డీటెయిల్స్ చెప్తారు. లేబర్ ఆఫీస్ పోతే మనకు డైరెక్ట్గా వర్క్ అయిపోతుంది. ఈ లేబర్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు డెలివరీకి 30,000, సెకండ్ డెలివరీకి 30,000, మన యాక్సిడెంట్ అయితే 6 lakhs వస్తాయి, మన సహజ మరణం వల్లనేమో 2 lakhs వస్తుంది, లేదా మళ్ళీ మ్యారేజ్ కూడా మనకి ఓన్లీ లేడీస్కే వస్తుంది. వాళ్ళు డెలివరీ అయినా 30,000 వస్తుంది, మ్యారేజ్కి 30,000, సెకండ్ డెలివరీ కూడా 30,000 రూపాయల మనకి లేబర్ కార్డు ద్వారా మనకు అందజేస్తారు. మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు రావాలంటే కార్డు అప్లై చేసుకున్న 1 year వరకు అయితే ఆగి ఉండాలి. కార్డు అప్లై చేసుకున్న 1 yearకి అయితే మనకి ఎలిజిబిలిటీ వస్తున్నప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ స్కీమ్స్ వర్తిస్తాయి. మనం ఇవన్నీ కూడా స్కీమ్స్ మనము ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే, వీటికంటూ ఒక సైట్ ఉంటుంది, వీటికంటూ ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఫిల్అప్ చేసుకోవాలో 1 by 1 చూసుకుందాం. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి మ్యారేజ్ గిఫ్ట్ అని ఉన్నది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా మనకి ఒక్కొక్కటి దాని గురించి మనకి ఇది దేనికి మనకి యూజ్ఫుల్ అవుతాయో ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా లేబర్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఇవన్నీ ఫామ్స్ సబ్మిట్ చేసుకోవాలి. వీటికి ఏమేమి సబ్మిట్ చేయాలనేసి ఈ ఫామ్స్ ఇలా ఉంటుంది. ఈ ఫామ్స్కి వచ్చేసి కింద మనకి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలనేసి కూడా కింద జిరాక్స్ సంబంధించినవి పెడతారు. మ్యారేజ్ సర్టిఫికేట్ చూసుకుంటే మ్యారేజ్కి మన గిఫ్ట్ 30,000 రావాలంటే ఈ ఫామ్ తీసుకోవాలి. ఒకటి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ డేట్కి అయినది అనేసి ఇక్కడ ఇవన్నీ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. డేట్ ఇవన్నీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ డేట్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని ఫిలప్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అనేవి పెట్టేసి మన లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో 30 days లోపు మనకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఇది మనకి లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు. ఇవి ఆన్లైన్లో మాత్రం లేదు, ఖచ్చితంగా మనం లేబర్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, మనం చేసుకోవాల్సిందే. ఇదండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.